హైడ్రాకి హై పవర్ అంటే ఇప్పటికే హైడ్రాకి పవర్ లేదని కాదు, కానీ ఇకపై విస్తృతంగా అధికారాలు. కమిషనర్ రంగనాథ్ ఏం చెప్పిండనంటే హైడ్రాకు సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మేము సర్వే చేయాలన్నా ఇంకా ఇదైనా చేయాలన్నా కూడా ఇతర సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇతర డిపార్ట్మెంట్ల సహాయం తీసుకుంటున్నాము. రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, జిహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీల యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోనే మేము ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చిండు. ఇకపై ఆ పనేం లేదు. ఇక మొత్తం ఈ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలు మొత్తం కూడా హైడ్రా కిందనే పనిచేయాలి. అంటే ఇన్ని రోజులుగా జిహెచ్ఎంసీ అనుమతిస్తేనో ఇంకెవరు అనుమతిస్తేనో హైడ్రా పని చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు హైడ్రా అనుమతిస్తేనే జిహెచ్ఎంసీ పనిచేయాలి. అంటే హైడ్రాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలని జిహెచ్ఎంసీ నుంచి హైడ్రా ఆ పవర్స్ లాగేసుకుంది. దీనికోసం కొన్ని చట్టబద్ధత, కొన్ని జీవోలు, క్యాబినెట్ ఆమోద ముద్ర ఇవన్నీ కావాల్సి ఉండేది. నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. హైడ్రాకు సంబంధించి హై పవర్స్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. ఆ హై పవర్స్ ఏంటి, ఎట్లా ఉండబోతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక ఫర్దర్గా రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ ఇస్తామని 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచినటువంటి ఆ అంశాన్ని ఈ ఖరీఫ్ సీజన్ అంటే ఈ వానాకాలం పంట నుంచి అమలు చేయబోతున్నారంట. సన్న వడ్లకి ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్తో పాటుగా, అంటే సాధారణంగా నిర్వర్తించేటువంటి ధరతో పాటుగా 500 రూపాయలు అదనంగా బోనస్ క్వింటాల్కి. అంటే సుమారుగా 2500 నుంచి 2400 నుంచి 2500 పడే ధర అవకాశం ఉన్నది. మరి ఈ విషయం పైన ఏమనుకుంటారో చూడాలి. ఇక తొలి వెలుగు ఎఫెక్ట్ కారణంగా సింగరేణి కార్మికులకి లాభాల వాటాలు. ఎందుకని అంటున్నా అంటే తొలి వెలుగు ఎఫెక్ట్ ఏముందనంటే నిన్న ఏ మీడియా ఛానల్లో కానీ ఏ వార్తాపత్రికలో కానీ ఎక్కడ కూడా సింగరేణి కార్మికులు సీఎం సహాయ నిధికి ఇచ్చిన నిధుల కారణంగా ఎంత మోసపోతున్నారు, ఎంత ఇబ్బంది పడ్డరు, అది రాజకీయంగా ఎట్లా మారింది, లాభాల వాటా ప్రకటించకుండా సింగరేణి కార్మికుల్లో ఆందోళన కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వివరించాలని చాలా క్లుప్తంగా మనం మాట్లాడుకున్నాం. ఇది సింగరేణి కార్మిక వర్గాల్లో సింగరేణి ఆ బొగ్గు గనుల మీద పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులకి లాభాల వాటా అంటూ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో ఇది డెఫినెట్గా సింగరేణి కార్మికుల్లో ఇప్పుడు ఒక ఆనందమైతే నెలకొందని చెప్పొచ్చు. సుమారుగా ఒక్కొక్కరికి 1,90,000 రూపాయలు లాభాలేనంట. అంటే వాళ్ళ కింద రావాల్సిన లాభాల వాటా సంబంధించి బోనస్ ఏనట. సో ఇది వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా తొలివెలు విషయానికి వస్తే తొలివెలు చూస్తే కనుక అమ్రపాలికి షాక్, రంగనాథ్కు ఫుల్ పవర్స్. ఇక కూల్చుడు ఏ పని జరగాలన్నా ఆయన అనుమతి ఉండాల్సిందే. మంత్రివర్గ భేటీలో సంచలన నిర్ణయం, త్వరలో ఆర్డినెన్స్ విడుదల చేసే ఛాన్స్. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఒక బిల్డింగ్కి సంబంధించి దానికి టౌన్ ప్లానింగ్ సంబంధించి అన్ని విషయాలన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటాయి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, దానికి ప్లానింగ్ సంబంధించి అప్రూవల్ ఉండాలన్నా, దాన్ని అన్ని కండిషన్స్ అన్నీ కూడా జిహెచ్ఎంసీ దగ్గరే ఉంటాయి. అయితే దాన్ని కొంత మార్పులు చేర్పులు చేసి జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నటువంటి ఆ పవర్స్ని రంగనాథ్కి అంటే హైడ్రాకి ఇచ్చే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసిందంట. రేవంత్కు రిలీఫ్, ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం. జగదీష్ రెడ్డి పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, వేరే రాష్ట్రానికి నేను కేసు బదిలీ చేయమని స్పష్టీకరణ. సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవు. కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్కు ఆదేశాలు. ఇక ఒక్కొక్కరికి 1,90,000 రూపాయలు సింగరేణి కార్మికులకి దసరా బోనస్. ఇక దసరాకు రైతు భరోసా, ఎకరాకు 15,000 చొప్పున పంపిణీ. అక్టోబర్ 12 నిధులు విడుదల చేసే ఛాన్స్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన అన్నదాతల ఆసక్తి. 10 ఎకరాల్లోపు ఉన్న వారికే ఇచ్చేలా ప్లాన్. త్వరలో విధి విధానాలు విడుదల చేయనున్న వ్యవసాయ శాఖ. ఎకరాకు 15,000 రూపాయలు అంటే అక్టోబర్ 12న అంటే దసరా రోజే నిధులు విడుదల చేసే అవకాశం ఉందట. 10 ఎకరాల్లోపు ఉన్న వారికే రైతు భరోసా రాబోతున్నదట. ఇక కాళేశ్వరం పాపం కాంట్రాక్టర్లదే. మోడల్ స్టడీస్ కాకముందే నిర్మాణాలు. 3 బ్యారేజీలపై రీసెర్చ్ ఇంజనీర్ల క్లారిటీ. నీళ్లు స్టోరేజ్ చేయడం వల్లే మేడిగడ్డ డ్యామేజ్. ఓపెన్ కోర్టులో ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్. ఇక 4 ఏళ్లుగా రేప్, పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. దురుద్దేశంతోనే ఆ యువతిని అసిస్టెంట్గా చేర్చుకున్నారు. 2020లో ఆమెపై అత్యాచారం చేసినట్టుగా అంగీకారం. బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు. సినిమా అవకాశాలు రావని వార్నింగ్. అప్పటికీ ఆమె వయసు 16 ఏళ్లే. 4 ఏళ్లుగా బాధితులపై లైంగిక దాడి. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. చెంచల్గూడ జైలుకు తరలింపు. ఇక 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదంటున్న విశ్లేషకులు. ఇక సీతక్క మహిళల జ్యోతికి వస్తే తాట తీస్తామంటోంది. టాలీవుడ్ కు మంత్రి సీతక్క వార్నింగ్. సమాజంలో మహిళల పట్ల చిన్న చూపు తగదు. ఉన్నత స్థాయిలో
ఉన్న స్త్రీలు తోటి మహిళలను ప్రోత్సహించాలి. పని ప్రదేశాల్లో వేధింపులపై ఫిర్యాదు చేయండి. ఎవరికీ భయపడాల్సిన పని లేదంటూ సూచన. రిమాండ్ రిపోర్ట్ కూడా ఉంది, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అది కూడా ఎంత ఎంత దుర్మార్గం అంటే, ఇక నాకు పాపులారిటీ వచ్చింది, ఆయనకి ఎవరో కొండంత అండు ఉన్నది, ఆ అండను చూసుకొని నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తా అని చెప్పి పేటరేగిపోయిందట జానీ. ఇక వచ్చి రాగానే బస్సులు, ప్రొబేషనరీ దశలోనే అక్రమాలు, వివాదాస్పదమవుతున్న పలువురు యువ ఐపీఎస్ల తీరు. ఒకరేమో ఛార్జ్ మేమో, మిగిలిన వారికి అప్రాధాన్యత పోస్టులోకి బదిలీ. వచ్చి రాగానే కథం వాళ్ళు వసూలు మొదలుపెట్టారట ఐపీఎస్ ఆఫీసర్లు. ఇంకా రోగం వచ్చినా ప్రాణం పోయినా చెందాలే గతి, మెడికల్ రియంబర్స్మెంట్ లేదు, కారుణ్య నియామకాలను ఇవ్వరు, కష్టం వస్తే సహ ఉద్యోగుల విరాళ్లతోనే గట్టెక్కేది, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ చిన్నచూపు. ఇక ఓటుకు నోటు కేసు భోపాల్కు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. పిటిషన్లో అనుమానాలు తప్పితే ఆధారాలు లేవన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు నిరాకరణ. ప్రాసిక్యూషన్లో జోక్యం చేసుకోవద్దని సీఎంకు నిర్దేశం, కేసు వివరాలను ముఖ్యమంత్రికి నివేదించొద్దన్న ఏసీబీ డీజీకి ఆదేశం. ఇక హైడ్రాకు సర్వాధికారాలు, చట్టబద్ధ కల్పించాలని మంత్రివర్గ తీర్మానం. ఇక సింగరేణి కార్మికులకు 796 కోట్ల దసరా బోనస్, ఒక్కో శాశ్వత ఉద్యోగికి సగటున 1,90,00,000 రూపాయలు. తొలిసారిగా ఒప్పంద కార్మికులకు 5,000 చొప్పున అందజేత. ఇక ఫ్యాక్ట్ చెక్, యూనిట్ల రాజ్యాంగ విరుద్ధం, సమానత్వ భావ ప్రకటన హక్కులకి అవి విఘాతం, కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్ సవరణలను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు తీర్పు. ఇక హెజ్బుల్లా నెంబర్ 2 హతం, బీరూట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి, సీనియర్ కమాండర్ ఇబ్రహీం అఖిల్ మృతి చెందాడంటున్న ఇజ్రాయెల్. ఘోర అపచారం, పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి, నివేదనలకు కిలో నెయ్యి 1,667 రూపాయలు కొంటామన్న సుబ్బారెడ్డి, లడ్డు ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 మాత్రమే. తూతు మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు, లడ్డు ధరలు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసిరకమే. వైకాపా ప్రభుత్వంలో సాగిన అరాచకాలపై విస్తుపోతున్న భక్తులు. పంది కొవ్వు ఉందనేది సుస్పష్టం, వెజిటేబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే. ఎన్డీడీబీ కాఫ్ నివేదికపై నిపుణుల విశ్లేషణ. ఇంత దుర్మార్గమా? మహాప్రసాదంగా అది కళ్ళకద్దుకొని తింటే తిరుపతికి పోయి వచ్చినంత అదృష్టంగా భావించి ఒక పుణ్యం దక్కుతుందని భావించేటువంటి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ ధర్మాల మీద దెబ్బ కొట్టే రకంగా ఈ పని ఉన్నది. సో ఇటువంటి వాటి మీద బీజేపీ యాక్షన్ తీసుకోవాలి. అంటే వాళ్ళు పదే పదే ఏమో జరుగుతుందని అన్నారు కదా, ఇక్కడ వాస్తవంగా జరిగిన విషయం పైన తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి, కానీ దాన్ని రాజకీయంగా చేసి, దాన్ని ఇంకో రకంగా మరిచి, దాన్ని ఇంకెవరో ఇంకెవరు రాజకీయం చేయకుండా నిజాన్ని నిర్భయంగా బయటపెట్టి, గత ప్రభుత్వంలో దీనికి పాల్పడ్డవారు టీటీడీ చైర్మన్ కానీ ఇంకెవరున్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. వైద్య విద్యా ప్రవేశాలు స్థానికత అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. ఇక టీచర్ల సర్దుబాటుకు పచ్చజెండా, పిల్లల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ, ఖాళీల ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లాల వరకు పంపించే అవకాశం. ఇక స్థానికత పరిస్థితుల్ని బట్టి కలెక్టర్లకు పూర్తి అధికారాలు, తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు. ఇక అవకాశాల పేరిట 4 ఏళ్ల పాటు అఘాయిత్యం, జానీ మాస్టర్ సంబంధించిన విషయంలో ఒక వార్త హైలైట్గా ఉన్నది. ఇక ఇది ఈనాడులో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక, చిరంజీవికి అక్కినేని అవార్డు వచ్చే నెల 28న అమితాబ్ చేతుల మీదుగా అందజేత. ఇకపై 2 ఏళ్లకోసారి అవార్డు ప్రదానం, నాగార్జున వెల్లడి. ఇక హైడ్రాకు హైపవర్, విశేష అధికారులు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం. నేడో రేపో ఆర్డినెన్స్, వాల్టా హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ చట్టాల అధికారాలు. 169 మంది అధికారులు అంటే సుమారుగా ఇక్కడ చూస్తే 1000కి మించిపోయింది. 169 మంది అధికారులు, 946 మంది సిబ్బంది. సో మొత్తం మీద హైడ్రాకి ఫుల్ పవర్స్. ఇంకా ఏమైనా జిహెచ్ఎంసీ కానీ ఇంకా ఇతర మున్సిపాలిటీలు పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా ముందు హైడ్రా పర్మిషన్ కావాలి. ఇక అయ్యో ఇంత అపచారమా, కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాల, తిరుమల లడ్డు విషయంలో జగన్ నిర్వాకంపై సర్వత్రా బగ్గు, కేంద్ర సర్కారు సీరియస్. ఇక రంగంలోకి దిగిన నడ్డా, చంద్రబాబు ఫోన్, కేంద్ర స్థాయిలో విచారణ చేస్తామని వెల్లడి. జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలి, షా ఏపీ డీజీపీ సీజీఐకి న్యాయవాది లేఖలు. ఇక సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరామన్న షర్మిల, ఆరోపణలపై న్యాయ విచారణ జరపండి. హైకోర్టులో నాటి టీటీడీ చైర్మన్ వైవి పిల్. నవ నగరం 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ,
విద్యా, ఎలక్ట్రానిక్స్, ఔషధం, పర్యాటకం 4 జోన్లుగా కొత్త నగర విభజన. 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు, 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ. మొత్తం 14,000 ఎకరాలంట. విలాసాలకు పెద్దపీట. ఫ్యూచర్ సిటీలో రేస్ క్లబ్, గోల్ఫ్ కోర్సు, బిలియనీర్ల కోసం ప్రత్యేక క్లబ్, 10 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి, దాని పక్కనే మెట్రో రైలు. మొత్తం ఇది ఏమంటారంటే విలాసాలకు పెద్దపీట. ఆ ఫ్యూచర్ సిటీలో మొత్తం బడాబాబులు ఉండేందుకు వాళ్ళకు అనుగుణంగా గోల్ఫ్ కోచ్లంట, ఏంది గోల్ఫ్ కోర్సులట, బిలియనీర్ల కోసం ప్రత్యేక క్లబ్బులట. మీదేం బా, మొత్తం ప్రజల సొమ్మేనా, పెట్టుర్రి. ఇక తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవి. వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ నేడు నాణ్యత నియంత్రణకు విభాగం ఇంజనీర్ల విచారణ. కేంద్రం ఐటీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం, సమానత్వం, భావ వ్యక్తీకరణ, వృత్తి హక్కులకు భంగం కొట్టేసిన బాంబే హైకోర్టు. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కు స్వస్తి. సోషల్ మీడియాలో ప్రభుత్వ విమర్శకులకు ఊరట. ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఏదైతే ఉందో ఫ్యాక్ట్ చెక్ ని కొట్టేసిందట. సమానత్వం, భావ వ్యక్తీకరణ, వృత్తి హక్కులకు భంగం కలిగించేలాగా ఉందట ఫ్యాక్ట్ చెక్ విషయం. ఇక హై రిస్క్ జోన్లో తెలుగు రాష్ట్రాలు. అస్సోం తర్వాత ఏపీ, తెలంగాణకు విపత్తుల ముప్పు. వరంగల్, ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న వర్షపాతం, దిగువకు వరద ప్రమాదం, వాతావరణ మార్పులతోనే వరదలు, కరువు ఎదుర్కొనేందుకు జిల్లాల వారి ప్రణాళికల అవసరం. భారత వాతావరణ శాఖ విశ్రాంత డీజే కేజే రమేష్ వెల్లడి. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు మార్గం సుగమం, వారంలోపే కన్నడ కోటా షురు. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం. స్థానికతపై రాష్ట్ర విద్యార్థులకు సుప్రీంలో ఊరట. హైకోర్టుకు వెళ్లిన వారి కౌన్సిలింగ్ కు హాజరవచ్చు. ఇక జానీ మాస్టర్ చెంచలగూడ జైలుకు 14 రోజుల రిమాండ్. ఇక వెలుగు విషయానికి వస్తే వెలుగులో హెడ్లైన్ చూస్తే కనుక సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ఒక్కొక్కరికి సగటున 1,90,000 రూపాయలు. సంస్థ లాభాలు 33%. ఇక హైడ్రాకు చట్టబద్ధత. ఓఆర్ఆర్ లోపల చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు, పార్కుల పరిరక్షణకు బాధ్యత అప్పగింత. వివిధ శాఖలకున్న అధికారుల బదలాయింపు. ఇక వచ్చే 2 నెలల్లో ఎస్ఎల్బిసి పూర్తి. గ్రీన్ ఛానల్ కింద నెల నిధులు. డిప్యూటీ సీఎం బట్టి. ఇప్పటికే 42 కోట్లు రిలీజ్. పనులు స్టార్ట్. గత పాలకుల నిర్లక్ష్యంతో 4,000 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటన. 2027 సెప్టెంబర్ నాటికి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు. ఇక మన బాపూజీ యాదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహానీయుడు. తెలంగాణ జెండాను ఎవరెత్తినా ముందుండి నడిపించిన పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి అట. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లైన్ క్లియర్ అంటే ఒక వార్త. తిరుమల లడ్డు వివాదం రంగంలోకి కేంద్రం. బ్యారేజీలని చెప్పి స్టోరేజీకి వాడిండ్రు. మేడిగడ్డను స్టోరేజీకి వాడతామని ఇరిగేషన్ అధికారులు మాకు చెప్పలేదు. కాళేశ్వరం కమిషన్ ముందు టీజీఈఆర్ఎల్ జేడీ మనోజ్ వెల్లడి. ఇక బ్యారేజీల కడుతూనే మోడల్ స్టడీస్ చేయించారు. గేట్లను తక్కువ ఎత్తి పరీక్షలు చేశారు. దాంతో ప్రవాహం వేగం అంచనా వేయలేకపోయాం. టైల్ వాటర్ లెవెల్స్ తగ్గి మట్టి కొట్టుకుపోయి బ్యారేజ్ కుంగిందని వ్యాఖ్య. టీజీఈఆర్ఎల్ ఎస్డిఎస్ఓ ఆఫీసర్లు విచారించిన కమిషన్ చైర్మన్. ఇది బ్యారేజ్ అని చెప్పి స్టోరేజ్కి వాడిరంట. చివరి నమస్తే తెలంగాణ చూస్తే రైట్. సిబిఐ దర్యాప్తు జరపాలి. RRR అలైన్మెంట్ మార్పులు అసలు గుట్టు తేల్చాలంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇక సౌత్ అలైన్మెంట్ పై సర్కార్ కమిటీ మార్పు ఎందుకోసం? 14 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. రైతుల్లో పలు సందేహాలు. గత సర్కార్ హయాంలోనే అలైన్మెంట్ పూర్తి. గ్రౌండ్లో మార్కింగ్. కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదన. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మార్పులు చేర్పులు ఎవరి కోసం? స్పష్టం చేయని ప్రభుత్వం. ముక్తసరి ప్రకటనతో సరి. కేబినెట్ నిర్ణయానికి ముందే కొత్త అలైన్మెంట్. ఇటీవలే ముఖ్యమంత్రికి అధికారుల ప్రెజెంటేషన్. కమిటీని ముందు పెట్టి ముద్ర వేయించుకునే యత్నమా? ఇక హైడ్రాకు సూపర్ పవర్స్. తర్వాత త్వరలో మద్యం ధరల పెంపు. పెరిగిన ధరల్లో ప్రధాన వాటా కంపెనీలకే. సర్కార్ ఖజానాకు కొల్లగొట్టేందుకే భారీ కుట్ర అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక హెరిటేజ్ జాతర విజయకు పాతర. తెలంగాణలో చంద్రబాబు సంస్థ హెరిటేజ్ భారీ పెట్టుబడి. 200 కోట్లతో భారీ డైరీ ఏర్పాటు సన్నాహాలు. ఇదే జరిగితే ప్రభుత్వ డైరీ విజయ కథ ముగిసినట్టే. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో నష్టాల్లోకి విజయ డైరీ. 3 నెలలుగా పాడి రైతులకు బిల్లు చెల్లింపులు లేవు. ఇతర డైరీలకు రైతులు మల్లాలనే బిల్లుల జాప్యమా? ఉద్దేశపూర్వకంగానే పాడి గేదెను బలిపెడుతున్న ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో ఏర్పాటైన మెగా డైరీ పైన నిర్లక్ష్యం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.